మీలో ఎంతమందికి పెయిన్స్ వస్తున్నాయని పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు? యాక్చువల్లీ B12కి మీ పెయిన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందన్న విషయం మీకు తెలుసా? రెండు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో B12 ఒక ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మేజర్ ఇంపార్టెన్స్, మీ బాడీలోను ప్రాపర్గా బ్లడ్ ఫామ్ అవ్వాలి అంటే ఈ B12 అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సరిగ్గా లేకపోతే కాళ్ళలో తిమ్మిరి రావడం, నొప్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బికాస్ ఆక్సిజన్ అనేది ప్రాపర్గా క్యారీ అవ్వదు కాబట్టి. రెండో మెయిన్ ఫంక్షన్, ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్గా హీల్ అవ్వాలి, ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అంటే B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే B12 మీ మూడ్ స్టెబిలైజర్ కింద కూడా పనిచేస్తుంది. మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి బయటికి తెచ్చేది ఈ B12 అని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే B12 మీకు ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. IL-6 ఇంటర్లూకిన్-6 అన్న సైటోకైనిన్ని ఇది కంట్రోల్లో ఉండేలాగా చూడడానికి ఈ B12 డెఫిషియన్సీ అనేది లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీ జెనెటిక్ కోడింగ్ ప్రాపర్గా ఉండాలి అంటే ఈ B12 అనేది నార్మల్గా ఉండాలి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న B12 మనం డెఫిషియన్సీ కనుక మెయింటైన్ చేసినట్టయితే బాడీలోనూ రకరకాల పెయిన్స్ వస్తాయి. వీటి నుంచి బయటికి రావాలి అనుకుంటే మనకి ఈ B12 అనేది బాడీలో ప్రాపర్గా ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏజ్ పెరిగిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, లేదంటే ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నా, ఏదైనా మెంటల్ ట్రామాలో ఉన్నా న్యాచురల్గా ఈ యొక్క అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ అబ్జార్ప్షన్ పెంచడానికి ఆస్టియోపతిలో చాలా మంచి టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్, కీప్ ఫాలోయింగ్ అవర్ పేజ్.